నమస్కారం. ఇవాళ నేను విజయలక్ష్మి గారు గాదే సాయి వాళ్ళ అమ్మగారిని కలవడానికి వచ్చాను, పరామర్శించడానికి వచ్చాను. జరిగిన ఇష్యూ ఇవాళ స్టేట్ వైడ్ బాగా ఇదవుతుంది. నా తరఫు నుంచి నేను ఒకటే చెప్తాను, ఆ మనిషి క్రిమినల్ అంటున్నారు. అతను క్రిమినల్ కాదో అనేది మనకు ఒక జ్యుడిషియల్ సిస్టమ్ అనేది ఉంది, న్యాయ వ్యవస్థ అనేది ఉంది. న్యాయ వ్యవస్థ డిసైడ్ చేస్తుంది అతను క్రిమినల్ కాదా అనేది. పోలీస్గా మీరు తీసుకెళ్లారు, సమన్ చేశారు, చేసిన తర్వాత విచారణ చేసి అరెస్ట్ చేసే చేయండి, లేకపోతే బెయిల్ మీద వదిలేయండి. అది మీ బాధ్యత పోలీస్ ఆఫీసర్ కింద. అంతేగాని తన్ని లాకప్లో టార్చర్ చేసి, మర్డర్ చేసి, ఆ శవాన్ని మాయం చేయటం అనేది తప్పది. హ్యూమన్ రైట్స్ వైలేషన్. అది హ్యూమన్ రైట్స్ వైలేషన్. ఒకటి నేను క్లియర్గా చెప్తాను, అంతటి పెద్ద క్రిమినల్ కసబును కూడా మన జ్యుడిషియల్ సిస్టమ్, న్యాయ వ్యవస్థ జస్టిస్ తీసుకొచ్చి ఉరిశిక్ష చేసి తన బాడీని కుటుంబానికి అప్పచెప్పింది. అది మన న్యాయ వ్యవస్థ. అలాంటిది ఆ న్యాయ వ్యవస్థకు విరుద్ధంగా వెళ్లి లాకప్ డెత్ చేసి శవాన్ని మాయం చేయటం అనేది న్యాయం కాదు. తను క్రిమినల్ కావచ్చు, కాకపోవచ్చు, అది జ్యుడిషియల్ సిస్టమ్ అనేది డిసైడ్ చేస్తుంది క్లియర్ గా. జ్యుడిషియల్ సిస్టమ్. నేను తన క్రిమినల్ అయితే తను నేను సపోర్ట్ చేయట్లేదు. నేను ఒక తల్లి ఆవేదన అనేది ముందు తీసుకొస్తున్నాను. ఒక తల్లి ఆవేదన పడుతుంది, నా కొడుకు శవం కూడా లేకుండా చేశారు, నా కొడుకు శవాన్నన్నా ఇవ్వండి అని చెప్పి ఆ తల్లి ఒక ఆవేదన పడుతుంది. ఆ ఆవేదన అనేది నేను ముందు తీసుకొస్తున్నాను. రంగా గారు ఉన్నప్పుడు ఇదే కృష్ణలంకలో లాకప్ డెత్ జరిగితే మొత్తం పోలీస్ వ్యవస్థనంతా కింద తీసుకొచ్చి ఆ లాకప్ డెత్ కోసం అని చెప్పి న్యాయం అడిగారు, న్యాయం చేశారు. ముదికొండ పద్మ అని చెప్పి ఒక ప్రాస్టిట్యూట్ తీసుకెళ్లి గుండు కొట్టిస్తే, తను ప్రాస్టిట్యూట్ కావచ్చు కానీ తను ఒక మనిషి, మానవ హక్కు ఉంది అని చెప్పి తనకి న్యాయం చేయించారు. అలాగా ఆయన అన్యాయం చేసిన ప్రతి చోట న్యాయం అనేది చేస్తారు. క్రిమినల్స్ కావచ్చు, ఏదన్నా కావచ్చు, ఒక న్యాయ వ్యవస్థ అనేది ఉంది, దానికి కట్టుబడాలి. కానీ లాని మీ చేతిలో తీసుకుని ఇష్టం వచ్చినట్టు చేస్తే, పోలీస్ ఆఫీసర్ అన్న బ్యాడ్జ్ పెట్టుకుని మీరు ఇష్టం వచ్చినట్టు చేస్తే అది కరెక్ట్ కాదు. మాకు న్యాయం కావాలి. ఇక్కడ ఆ తల్లికి న్యాయం కావాలి. ఆ తల్లికి తన కొడుకు శవాన్ని ఇవ్వండి, న్యాయం కావాలి. గవర్నమెంట్ కూడా ఇవాళ ఆ పోలీస్ ఆఫీసర్ని సస్పెండ్ చేయడం జరిగింది, ఎఫ్ఐఆర్ లాడ్జ్ చేయడం జరిగింది. మేము అడిగేది ఒకటే, ఇన్వెస్టిగేషన్లో ఎలాంటి విట్నెస్లు కానీ ఎలాంటి ప్రూఫ్లు కానీ మాయం చేయకుండా కరెక్ట్ ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పి మేము కోరుతున్నాము. న్యాయం అనేది జరగాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. నమస్తే.